లాస్ట్ వీడియోలో మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం నేర్చుకున్నాం. అంటే మొత్తం సర్క్యూట్లో ఎన్ని పడితే అన్ని రెసిస్టర్స్ ఇచ్చి ఎలా పడితే అలా అరేంజ్ చేసి దానిని టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కోవడం అనేది మనం చాలా మెథడ్స్ నేర్చుకున్నాం. సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, వీట్ స్టోన్ బ్రిడ్జ్, పాయింట్ పొటెన్షియల్ మెథడ్, ఇట్లా అన్ని చేసి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంకొక డివైస్ ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని పేరే బ్యాటరీ ఆర్ సెల్ అంటారు. దీని యూజ్ ఏంది? బ్యాటరీ ఆర్ సెల్ దీని యూజ్ ఏంటంటే ఒక గివెన్ సర్క్యూట్లో, ఇప్పుడు రెసిస్టర్స్కి చాలా సర్క్యూట్స్ చూసినాం, ఆ సర్క్యూట్స్లో కరెంట్ని పాస్ అయ్యేలా చేసే డివైసెస్ ఇవి. దే ఆర్ యూజ్డ్ టు జనరేట్ ఆర్ ప్రొడ్యూస్ కరెంట్. అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ పాస్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి వాడే డివైస్ ఈ బ్యాటరీ ఆర్ సెల్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? దీన్ని రిప్రజెంట్ చేసేది ఎట్లా అంటే, దీన్ని బ్యాటరీ రిప్రజెంటేషన్ అంటాం. ఇటు సైడ్ ఈ లెంత్ ఎక్కువ ఉన్న దాన్ని పాజిటివ్ టెర్మినల్ అంటాం, లెంత్ తక్కువ ఉన్న దాన్ని నెగిటివ్ టెర్మినల్ అంటాం. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ నుంచి పోయి నెగిటివ్ టెర్మినల్లోకి మళ్ళీ యాడ్ అవుతుంది. కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది, పాజిటివ్ టెర్మినల్ నుంచి వచ్చి నెగిటివ్ టెర్మినల్లోకి ఫ్లో అవుతుంది ఒక ఏదైనా సర్క్యూట్లో. ఇది కరెంట్ యొక్క రిప్రజెంటేషన్. ఇప్పుడు బ్యాటరీ యొక్క రిప్రజెంటేషన్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక రెసిస్టర్స్ ఉన్న సర్క్యూట్లోకి మనం కరెంట్ పంపించడానికి యూజ్ అవుతుంది. బాగానే ఉంది. దీని కరెంట్ ఫార్ములా మనకు తెలుసు, I=Q/T. దాని ఫార్ములా మనం బేసిక్స్లో నేర్చుకున్నాం. దీన్ని ఇప్పుడు సర్క్యూట్లో ప్లేస్ చేసినాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెసిస్టెన్స్ ఉన్న సర్క్యూట్ ఇచ్చింటారు. సంథింగ్ రెసిస్టెన్స్ ఎట్లయినా ఇచ్చినా మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం తెలుసు. ఇట్లా బ్యాటరీ ఇచ్చింటారు. ఫైండ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ ఇన్ ద రెసిస్టర్ అని అడుగుతారు. టోటల్ కరెంట్ పాసింగ్ ఇన్ ద సర్క్యూట్ అంటే మనం ఈ మొత్తం సర్క్యూట్లో ఎంత కరెంట్ పాస్ అయిందో కనుక్కోవడం ఎలా అనేది ఇక్కడ నేర్చుకుంటాం, ఈ పార్ట్లో నేర్చుకుంటాం. మెయిన్గా టోటల్ లెసన్లో రెసిస్టర్స్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉందంటే అది ఫైండింగ్ ద కరెంట్ త్రూ ద రెసిస్టర్స్ ఆర్ టోటల్ కరెంట్. ఒక సర్క్యూట్ మొత్తంలో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అని తెలుసుకోవడమే ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. మనకి నార్మల్గా ఓమ్స్ లా నుంచి ఫార్ములా తెలుసు. ఓమ్స్ లా ఫార్ములా ఏంది? ఓమ్స్ లాలో మనకి ఫార్ములా తెలుసు, V=IR ఫార్ములా. ఓమ్స్ లా ఇది ఓమ్స్ లా ఫార్ములా. నుంచి మనకి కరెంట్ ఫార్ములా ఏమొస్తుంది? కరెంట్ ఫార్ములా రాసుకుంటే I=V/R. ఇది మనం ఇక్కడ మొత్తం వాడే ఫార్ములా. ఇది I=V/R. కానీ ఇక్కడ R అంటే ఏంది, V అంటే ఏంది అనేది మనకు తెలుసాల. దెర్ఫోర్ V=పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ బ్యాటరీస్ ఇట్లా ఇస్తుంటారు, బ్యాటరీస్ కింద ఇట్లా వాల్యూస్ ఇస్తుంటారు 2V, 3V, 4V అని. దీని అర్థం ఏంటంటే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ 2V లేదా దాని వోల్టేజ్ 3V అని దాని అర్థం. ఇట్లా ఇచ్చినప్పుడు V వాల్యూ అనేది బ్యాటరీ కింద వాళ్ళు మెన్షన్ చేస్తారు. R అంటే ఏంది? టోటల్ రెసిస్టెన్స్, టోటల్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అంటే వాళ్ళ సర్క్యూట్లో ఇస్తే మొత్తం రెసిస్టెన్స్ తీసుకుందాం. R అంటే టోటల్ రెసిస్టెన్స్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇవి వాళ్ళే ఇస్తారు క్వశ్చన్లో. ఐకి ఫార్ములా ఇది, మొత్తం సర్క్యూట్లో ఐకి ఫార్ములా ఇది, I=V/R. సేమ్ ఓమ్స్ లా ఫార్ములానే ఉంటుంది. కానీ మనం ఈ ఆర్ కనుక్కోవడం మనకి ముందే తెలుసు. ఏ సర్క్యూట్లో అయినా R ఈక్వలెంట్ కనుక్కోవాలంటే సిరీస్, ప్యారలల్ అవన్నీ సాల్వ్ చేస్తే మనకి R ఈక్వలెంట్ వస్తుంది. V వాల్యూ బ్యాటరీది వాళ్ళే ఇస్తారు. I=V/R వేస్తే టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ సర్క్యూట్ వస్తుంది. క్వశ్చన్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది.
ఇప్పుడు మెయిన్గా ఫార్ములా ఏంటంటే టోటల్ కరెంట్, ఇది టోటల్ కరెంట్ అనుకోవడానికి. మళ్ళీ దీని తర్వాత కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ రెసిస్టర్ అని వస్తుంది, దానికి ఒక మెథడ్ ఉంటుంది అనుకోవడానికి. మనం ఇప్పుడైతే టోటల్ కరెంట్ గురించి అనుకుందాం. ఐ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్ రెసిస్టర్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీదనే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. మనకి జస్ట్ ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవడం రావాలి అంతే. ఇప్పుడు ఒక క్వశ్చన్, దాని మీదనే ఒక క్వశ్చన్ ఏమని ఇచ్చారు, ఫైండ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద గివెన్ సర్క్యూట్స్. సర్క్యూట్ ఇచ్చినారు, దానికి ఒక బ్యాటరీ, దాని వోల్టేజ్ 20 వోల్ట్స్ ఇచ్చినారు, రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms ఇచ్చినారు. రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms ఇచ్చినారు, వి వాల్యూ 20 volts ఇచ్చినారు. మనం కనుక్కోమనేది ఏంటి, టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ సర్క్యూట్. అంటే ఇక్కడ నుంచి ఈ పాజిటివ్ టర్మినల్ నుంచి కరెంట్ ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఆ టోటల్ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అన్నారు. ఇందాకనే ఫార్ములా చెప్పుకున్నాం, ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్ అని. ఈ సర్క్యూట్ లో ఆర్ ఈక్వలెంట్ ఎంత, ఒకటే రెసిస్టర్ ఉంది కాబట్టి 10 ohms, వి వాల్యూ 20 బై 10 ohms ఇది ఈక్వల్స్ టు 2 ఆంపియర్. కరెంట్ యూనిట్స్ ఆంపియర్ కాబట్టి 2 ఆంపియర్. ఇది సింపుల్ క్వశ్చన్, ఎట్లా అనుకోవాలని. ఐ ఇది ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్, సేమ్ బి క్వశ్చన్ ఇచ్చినారు. సర్క్యూట్ ఇట్లా ఇచ్చినారు, ఇవన్నీ నోట్స్ లో ఉంటాయి, నోట్స్ చదివితే అర్థమవుతుంది. సర్క్యూట్ ఇచ్చి 5 ohms 10 ohms, వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ 40 volts ఇచ్చినారు. ఫైండ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అన్నారు. టోటల్ కరెంట్ ఫార్ములా ఏంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్. వి వాల్యూ బాగానే ఉంది, 40 ఇచ్చినారు. ఆర్ ఈక్వలెంట్ ఎట్లా అనుకోవాలా, ఇది సిరీస్, ఇదంతా సిరీస్ అయినా ఒకటే వైర్ కదా, ఇదంతా సిరీస్ లో ఉన్నప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంది, R1 ప్లస్ R2 ప్లస్ R3. సమ్ ఎంత, 10 ప్లస్ 5 ప్లస్ 5 అంటే 20 ohms. రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ అనేది 20 ohms వచ్చింది. అది తీసుకో ఇట్లా. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఏం లే, మొత్తం ఆర్ ఈక్వలెంట్ మీదనే. ఏమంటే కరెంట్ ఒకటి అనుకుంటాం అంతే. ఐ ఈక్వల్స్ టు వి వాల్యూ 40 బై 20 ohms ఎంత వచ్చింది, 2 ఆంపియర్. కరెంట్ ఇది ఈక్వల్స్ టు 2 ఆంపియర్. సేమ్ ఈజీ క్వశ్చన్, ఆర్ ఈక్వలెంట్ అనుకోవడం, సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినారు. త్రీ ఓం 1 ohm, 1 ohm. బ్యాటరీ వోల్టేజ్ 9 volts. సేమ్ టోటల్ కరెంట్ ఇన్ సర్క్యూట్ అడిగినారు. ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్. వి వాల్యూ 9 volts ఇచ్చినారు. ఆర్ ఈక్వలెంట్ అంటే ఇది మొత్తం ప్యారలల్ లో ఉన్నాయి, ప్యారలల్ లో సేమ్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 అంటే దీనికి 1 ohm, ఇదంతా 1 ohm. తీసేసి 1 ohm రీడ్రా చేసుకోవడం. సేమ్ ఆర్ ఈక్వలెంట్ అనుకునేటప్పుడు ఎట్లా చేసినామో అంతే, రీడ్రా చేసుకొని 1 ohm పెట్టుకుంటాం. ఇప్పుడు చూడు, ఇక్కడ నుంచి మొత్తం సిరీసే, ఒకటే లైన్, 1 ohm మళ్ళీ 1 ohm మళ్ళీ 1 ohm. అంటే ఈ 3 అనేది సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉంటే ఆర్ ఈక్వలెంట్ ఎంత, సమ్ 1 + 1 + 1. అంటే ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 3 ohms వచ్చింది. ఆర్ ఈక్వలెంట్ 3 ohms. ఐ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. వి వాల్యూ 9 volts వాళ్ళు ఇచ్చినారు, ఇది ఈక్వల్స్ టు 9 బై ఆర్ ఈక్వలెంట్ 3, ఇది ఈక్వల్స్ టు 3 amperes. ఇట్లా ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవడం, వి బై ఆర్ ఈక్వలెంట్ చేయడం, డైరెక్ట్ కరెంట్ వాల్యూ వచ్చేస్తుంది. టోటల్ రెసిస్టెన్స్, టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ సర్క్యూట్ కనుక్కోమన్న ప్రతిసారి వి బై ఆర్ ఈక్వలెంట్ చేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నార్మల్గా అంటే దీన్ని చేసేటప్పుడు కిర్చాఫ్ లాస్ వాడుతుంటారు, ఫస్ట్ లా వాడి చేస్తారు. కానీ ఇక్కడ అంత అవసరం లేదు, డైరెక్ట్ వి బై ఆర్ ఈక్వలెంట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్, మళ్ళీ ఇంకో క్వశ్చన్,
ఇవన్నీ ఆర్ ఈక్వలెంట్ మీద కాబట్టి ఒకటే ఫార్ములా కాబట్టి ఇంకా కాన్సెప్ట్ ఏం లేదండి. ఓన్లీ ఐ టోటల్ ఇది ఫస్ట్ వి బై ఆర్ ఈక్వలెంట్ అదొకటే కాన్సెప్ట్, మిగతా అంతా క్వశ్చన్లోనే చూసుకోవాలి. క్వశ్చన్ ఇచ్చినారు, వన్ ఓం, 2 ఓం, 4 ఓం, 3 ఓం, 20 వోల్ట్స్. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, కరెంట్ పాసింగ్ త్రూ ద బ్యాటరీ అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద బ్యాటరీ అన్న టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ అన్న ఒకటే. టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఫార్ములా ఐ ఇది ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ అనుకుందాం. ఆర్ ఈక్వలెంట్ అనుకోవాలంటే ఫస్ట్ ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి, తుడి బేస్ రాసుకుంటే 1+2 అనేది 3 అవుతుంది, సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 3 ఓం. ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి, 4+3 ఏమవుతుంది 7 అవుతుంది. మళ్ళీ ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, ప్యారలల్లో 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఫార్ములా 3 × 7/3 + 7 10 అవుతుంది. అంటే 7 3 21/10. 21/10 అంటే 2.1. 2.1 ఓమ్స్ అనేది టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది, ఆర్ ఈక్వలెంట్ వచ్చింది. ఐ వాల్యూ 20, వి వాల్యూ 20 వాట్స్ ఇచ్చినారు వాళ్ళు. ఐ ఇది ఈక్వల్స్ టు 20/ఆర్ ఈక్వలెంట్ 2.1. ఇది 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 టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఇలానే అండి పేజ్ నెంబర్, ఈ పేజ్లో మొత్తం ఫైండ్ ద టోటల్ కరెంట్ ఫాలోయింగ్ త్రూ అని క్వశ్చన్స్ మొత్తం ఈ పేజ్లో మొత్తం అవే ఉన్నాయి, చేసేయచ్చు. ఒకటే ఫార్ములా ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవడం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ బి ఏమి ఇచ్చినారు, నోట్స్ ముందర పెట్టుకొని నోట్స్తో పాటు కంటిన్యూస్గా చదివితే సీక్వెన్స్ అనేది సేమ్ నోట్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఆల్రెడీ చేసేసినాం, ఆర్ ఈక్వలెంట్ అనుకున్న క్వశ్చన్స్ లో చేసేసినాం. ఆర్ ఈక్వలెంట్ అనుకున్న క్వశ్చన్స్ కి జస్ట్ బ్యాటరీ తగిలియడమే ఈ కాన్సెప్ట్. బ్యాటరీ తగిలిస్తే వోల్టేజ్ వస్తుంది, ఆ వోల్టేజ్ ఫార్ములాలోంచి ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ వేసి కరెంట్ అనుకుంటాం, అంతే, ఇంకేం లేదు. 1 volts. ఫైండ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. టోటల్ కరెంట్ అంటే టోటల్ రెసిస్టెన్స్ అనుకోవాలి. రెసిస్టెన్స్ అంటే ఫస్ట్ ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి, ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి 2/2 రెసిస్టర్స్ ఉన్నాయి, 2/2 1 అవుతుంది. తీసేసి 1 రాసుకో. 2+1 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 2+1 3 ఓం. మళ్ళీ తుడిపేసి 3 ఓం రాసుకో. 3 ఓం. మళ్ళీ ఈ 3 ఓం ఈ 3 ఓం ప్యారలల్ లో ఉన్నాయి, 3/2 అవుతుంది. ప్యారలల్ లో ఉన్నాయి సేమ్ రెసిస్టెన్స్ కాబట్టి 3/2. టోటల్ రెసిస్టెన్స్ 3/2 అంటే దేర్ఫోర్ ఆర్ ఈక్వలెంట్ ఇది ఈక్వల్స్ టు 3/2 అయింది. ఫార్ములా ఏంది, ఐ ఇది ఈక్వల్స్ టు వి బై ఆర్ ఈక్వలెంట్. వి వాల్యూ 1 ఇచ్చినారు వాళ్ళు, ఆర్ ఈక్వలెంట్ వాల్యూ 3/2. కింద ఉన్న 2 పైకి పోతే 2. దేర్ఫోర్ ఐ ఇది ఈక్వల్స్ టు 2/3 ఆంపియర్స్. ఇది ఆన్సర్. ఇట్లా చేయాలి ప్రతిదీ అంతే, ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవడం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, డైరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అని అడిగిన ప్రతి చోట మనం చేసేది ఇదే, ఆర్ ఈక్వలెంట్ అనుకోవడం, వి బై ఆర్ ఈక్వలెంట్ చేయడం, డైరెక్ట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయో చేయొచ్చు. ఇది టోటల్ కరెంట్ కొనుక్కున్న క్వశ్చన్స్. ఇప్పుడు నార్మల్ గా మనం వీట్ స్టోన్ బ్రిడ్జ్ గురించి చదివినాం, వాళ్ళు వీట్ స్టోన్ బ్రిడ్జ్ అయినా ఇచ్చి టోటల్ కరెంట్ పాసింగ్ అడగవచ్చు, ఎందుకంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ లో నుంచి కూడా మనం ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవచ్చు, లేదంటే ఎన్ని మెథడ్స్ లో అయినా ఇవ్వచ్చు. మనం జస్ట్ ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవాలా. మనం పాయింట్ పొటెన్షియల్ మెథడ్ చేసినాం, దాంట్లో నుంచి కూడా ఆర్ ఈక్వలెంట్ వస్తుంది. ఇంతకు ముందు చేసిన సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఎన్నైతే క్వశ్చన్స్ అన్ని చేసినామో అన్ని దాంట్లోకి జస్ట్ ఇట్లా బ్యాటరీ తగిలిచ్చి ఏదో ఒక వోల్టేజ్ సంథింగ్ వోల్టేజ్ ఇచ్చి ఆర్ ఈక్వల్ ఐ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అని అడిగితే మనం జస్ట్ ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవాలా, వి బై ఆర్ ఈక్వలెంట్ చేయాలా, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఫైండ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అంటే ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవడం, వి బై ఆర్ ఈక్వలెంట్ చేయడం, డైరెక్ట్ ఆన్సర్. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకో క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్వశ్చన్,
ఇది వాళ్ళు ఇచ్చిన డేటా ఇచ్చి ఆర్ ఈక్వలెంట్ కనుక్కో, ఆర్ ఈక్వలెంట్ కాదు, టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ డ్యూ టు దిస్ బ్యాటరీ కనుక్కో అని చెప్పినారు. ఏం చేస్తావు, ఫస్ట్ ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవాలా. ఇది చూస్తేనే 1 2 3 4 5 రెజిస్టర్స్ ఉన్నాయంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా ఉంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ చెక్ చేయాలి. ఇది R1 R2 R3 R4. R1/R2 ఎంత, ఇది ఫస్ట్ 2/2 అంటే 1 వచ్చింది. R3/R4 2/2 అంటే సేమ్ 1 వచ్చింది. అంటే ఇది వీట్ స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి R5 రెజిస్టర్ ని తీసేయాలా, మధ్యలోనే తీసేయాలా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 4 అవుతుంది. తుడిపేసి 4 రాసుకో మొత్తం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 4 ఈ సిరీస్ లో ఉన్నాయి. 2 + 2 4 అవుతుంది. మళ్ళీ E4 ప్యారలల్ లో ఉన్నాయి. 4/2 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 4/2 అంటే 2 అవుతుంది. 2 ohms. టోటల్ రెసిస్టెన్స్ ఎంత, 3 + 2. ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 3 + 2 ఎంత అవుతుంది, 3 + 2 5 ohm. టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ = 5 ohm. Therefore R equivalent = 5 ohm. ఫార్ములా ఏంది, I = V/R equivalent. V వాల్యూ 10 ohms, 10 volts వాళ్ళు ఇచ్చినారు. R equivalent వాల్యూ 5 = 2 amperes. క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు, ఏ సర్క్యూట్ అయినా అని దాంట్లో మనం R equivalent అనుకోవడం తెలిసిండాలా. V/R equivalent చేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్ ఆన్సర్. అన్ని క్వశ్చన్స్ లో సేమ్, జస్ట్ R equivalent అనుకోవడమే మనం. ఇప్పుడు కొన్ని సార్లు వాళ్ళు టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అని అడగకుండా వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అంటారు. అసలు అమ్మీటర్ అంటే ఏంటి, అమ్మీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ డివైస్, ఇది ఒక డివైస్. ఇట్ ఈస్ ఏ డివైస్ యూజ్డ్ టు మెజర్ rate of flow of current in any wire. ఇది ఒక డివైస్. అమ్మీటర్ అంటే సేమ్ మన బైక్స్ లో స్పీడ్ మెజర్ చేసే స్పీడోమీటర్ ఉంటుంది కదా, ముందర స్పీడ్ చూపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ అంతే. అమ్మీటర్ అనేది ఒక డివైస్. ఆ డివైస్ ని మనం ఏ వైర్ లో పెట్టినా ఆ వైర్ లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది రీడింగ్ చూపించే డివైస్ అమ్మీటర్. దీన్ని ఎట్లా డినోట్ చేస్తాం, దీని సింబల్ మామూలుగా రెసిస్టెన్స్ కి సింబల్ ఇట్లా ఉంటుంది కదా, అట్లా అమ్మీటర్ కి సింబల్ ఏంటంటే ఇట్లా వచ్చి మధ్యలో ఏ అని రాసింటారు. ఇట్లా ఏ అని రాసిన దాన్ని అమ్మీటర్ అంటాం. ఇది దీని సింబల్. అమ్మీటర్ యూజ్ ఏంది, టు మెజర్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే ఐ వాల్యూని మెజర్ చేస్తుంది అని. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ లో ఎక్కడన్నా నేను కరెంట్ అనుకోమని డైరెక్ట్ గా అడగకుండా వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అంటారు. రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అంటే ఏంది, దాంట్లో ఎంత కరెంట్ పోతుంది అని. కరెంట్ పోతుందని అంటే ఏంది, మన కరెంట్ ఫార్ములా తెలుసు, I = V/R equivalent. రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అని అడిగినా, టోటల్ కరెంట్ ఇన్ సర్క్యూట్ అని అడిగినా మనం చేసేది కరెంట్ అనుకొని I = V/R equivalent వేసి డైరెక్ట్ R equivalent అనుకొని I అనుకోవడమే. రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అన్నా కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ సర్క్యూట్ అన్నా రెండు ఒకటే. Therefore current = reading of ammeter. ఇది కన్క్లూజన్. అమ్మీటర్ గురించి అంతే. కరెంట్ = రీడింగ్ ఆఫ్ అమ్మీటర్. ఈ అమ్మీటర్ డివైసెస్ గురించి మళ్ళీ మ్యాగ్నెటిజం చాప్టర్ లో చెప్పుకుంటాం. ఇది అమ్మీటర్, కరెంట్ = రీడింగ్ ఆఫ్ అమ్మీటర్. సేమ్ ఇందాక చేసిన అన్ని క్వశ్చన్స్ లో ఇప్పుడు దాకా మనం టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అనుకున్నాం కదా, టోటల్ కరెంట్ ప్లేస్ లో మొత్తం ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ అని చెప్పి సర్క్యూట్ లో ఒక అమ్మీటర్ ని ప్లేస్ చేస్తే దానికి కూడా సేమ్ ఆన్సర్స్. ఒక క్వశ్చన్, అమ్మీటర్ ఇచ్చినారు, ఇట్లా ఒక సర్క్యూట్ ఇచ్చేసి దీని వాల్యూ 3 ohm 1 ohm 1 ohm
1 ohm ఇచ్చేసి ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ వెన్ ద 80 ohms బ్యాటరీ ఈజ్ రన్నింగ్ అని అంటారు. అంటే 80 volts బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ లో అమ్మీటర్ లో రీడింగ్ ఏం చూపిస్తుంది అన్నారు. అమ్మీటర్ రీడింగ్ అంటే మనకు తెలుసు, దీంట్లో పాస్ అయ్యే కరెంట్. అమ్మీటర్ రీడింగ్ అంటే ఈ వైర్, అమ్మీటర్ ఈ వైర్ కి కనెక్ట్ అయింది కాబట్టి ఈ వైర్ లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అని. ఈ వైర్ లో టోటల్ కరెంటే కదా పాస్ అవుతుంది, ఈ వైర్ లో స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద అమ్మీటర్. అంటే ఐ వాల్యూ అనుకోవాలి. ఐ వాల్యూకి ఫార్ములా మనకు తెలుసు, V/R ఈక్వలెంట్ అని. సేమ్ మళ్ళీ R ఈక్వలెంట్ అనుకోవడమే. R ఈక్వలెంట్ అంటే ఈ 3 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 1 + 1 + 1 3 అవుతుంది. ఇది తీసే I V/R ఈక్వలెంట్. 3 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 3 అవుతాయి. 3 ohm. ఈ 3 ohm రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి 3/3 మొత్తం తీసేసి 1 ohm రాస్తావు. 1 ohm అంటే R ఈక్వలెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 1 ohm వచ్చింది. దేర్ఫోర్ R ఈక్వలెంట్ ఇది = 1 ohm వచ్చింది. నీకు ఐ ఫార్ములా ఏంది, V/R ఈక్వలెంట్. V వాల్యూ ఎంత, 80 ఇచ్చినారు. R ఈక్వలెంట్ వాల్యూ 1 ohm ఇది = 80 amperes. Therefore the reading of ammeter shows 80 amperes. దీంట్లో అమ్మీటర్ లో 80 amperes చూపిస్తుంది అని దాని అర్థం. ఇట్లా టోటల్ కరెంట్ అనుకోవడం, ఆ టోటల్ కరెంట్ ఇది రీడింగ్ ఆఫ్ అమ్మీటర్. క్వశ్చన్స్ దాని మీద కూడా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ ఇందాక ఇంతసేపు మనం చేసినాం కదా, R ఈక్వలెంట్ కనుక్కోవడం, I V/R ఈక్వలెంట్. సేమ్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అంటే మనం పాయింట్ పొటెన్షియల్ మెథడ్ లో R ఈక్వలెంట్ కనుక్కున్నాం కదా, అట్లాంటి క్వశ్చన్లు. ఫైండ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఒకటే ఫార్ములానే అన్ని క్వశ్చన్స్, అప్లికేషన్ మొత్తం క్వశ్చన్సే. ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది మెథడ్. 6 volts బ్యాటరీ, రెసిస్టర్స్ 9 ohm 9 ohm 9 ohm ఇచ్చినారు. కనెక్షన్ ఇట్లా ఇచ్చేసినారు. R ఈక్వలెంట్ కనుక్కోవాలంటే మామూలుగా మనకు తెలుసు, I V/R ఈక్వలెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ లో R ఈక్వలెంట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ నార్మల్ గా చూసినాం, సిరీస్ ప్యారలల్ మనకు కనపడలేదు కాబట్టి పాయింట్ టు పొటెన్షియల్ మెథడ్. ఈ సర్టెన్ పాయింట్ దగ్గర ఏ అని మనం అనుకుంటాం, ఇక్కడ ఏనే ఏ ఏ ఏ, ఇది బి 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 బి. పాయింట్ పొటెన్షియల్ మెథడ్ లో ఏం చేసింటాం, రీడ్రా చేసుకుంటాం. ఒకటే బిని పెట్టుకుంటాం. ఒక్కొక్క దాని మధ్యలో ఏకి బికి మధ్యలో ఫస్ట్ 9 ohm రెసిస్టర్, మళ్ళీ ఏకి బికి మధ్యలో ఇంకొక 9 ohm రెసిస్టర్, ఏకి బికి మధ్యలో ఇంకొక 9 ohm రెసిస్టర్. ఇదంతా ఏదానికి కనెక్ట్ అయిందంట, ఒక 6 volts బ్యాటరీకి. ఏని బిని 6 volts బ్యాటరీ కనెక్ట్ చేసినారంట. R ఈక్వలెంట్ కనుక్కోవచ్చా ఇప్పుడు ఇక్కడ నుంచి? R ఈక్వలెంట్ కి ఏంటి ఫార్ములా, సేమ్ 3 రెసిస్టర్స్ ఉన్నాయి, సేమ్ వాల్యూ ఉంది కాబట్టి R/N. 9/3 3 1s 3 3s 3 ohm. టోటల్ రెసిస్టెన్స్ అనేది 3 ohm. Therefore R ఈక్వలెంట్ వాల్యూ ఇది 3 ohm వచ్చింది. ఫార్ములా ఏంది, I వాళ్ళు టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అడిగినారు కాబట్టి I V/R ఈక్వలెంట్. V వాల్యూ ఎంత వాళ్ళు ఇచ్చినారు, 6 volts బ్యాటరీ అని. 6 volts బ్యాటరీ, 6/R ఈక్వలెంట్ వాల్యూ 3. ఇది 2 amperes. టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ ఇది 2 amperes. ఏమన్నా ఉందా ఇక్కడ, ఓన్లీ R ఈక్వలెంట్ కనుక్కోవడం, I V/R ఈక్వలెంట్ చేయడం. అన్ని క్వశ్చన్స్ లో అంతే, ఇది ఒక్కటే ఫార్ములా. టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అంటే ఇది ఒక్క ఫార్ములానే. ఈ టోటల్ కరెంట్ అనుకోవడానికి ఇంతే అండి మెథడ్. ఒకటే మెథడ్. ఫస్ట్ టోటల్ కరెంట్ అడిగితే వాళ్ళు సిరీస్ ప్యారలల్ చూసుకోవాలి, లేకుంటే మనకి తెలిసిన మెథడ్స్ లో పాయింట్ పొటెన్షియల్ మెథడ్ లో R ఈక్వలెంట్ అనుకోవాలా. చేయాల్సింది ఫస్ట్ స్టెప్ అంతే, R ఈక్వలెంట్ అనుకోవడం, V వాల్యూ వాళ్ళు ఇచ్చింటారు, V/R ఈక్వలెంట్ చేయడం. ఒక 2 స్టెప్స్. R ఈక్వలెంట్ కనుక్కొని V/R ఈక్వలెంట్ చేస్తే
మనకి కరెంట్ వాల్యూ వస్తుంది, లేదా రీడింగ్ ఇన్ అమ్మీటర్ అని అడుగుతారు, వస్తుంది అంతే. ఈ మోడల్లో క్వశ్చన్ ఇంతే. ఫైండ్ ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అని అడుగుతారు. జేఈఈ మెయిన్స్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత దానికి జస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఎంతో కొంత వోల్టేజ్ ఇచ్చి ఐ కరెంట్ కనుక్కోమంటారు. నెక్స్ట్ వీడియోలో మనం కరెంట్ త్రో ఈచ్ రెసిస్టెన్స్ కనుక్కోవడం నేర్చుకుందాం. ఈ వీడియోకి ఇంతే అండి.